2018లో నేను ఇక్కడ ప్రత్యేకించి అరకు ప్రాంతంలో తిరిగాను. ఇక్కడ అరకు ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు చాలామంది యువత, ఆ రోజుల్లో కూడా నాకు గంజాయి ఎక్కువగా వెళ్ళిపోతున్నారు, యువత గంజాయి సాగుకి వెళ్ళిపోతున్నారు, దాన్ని నలిగిపోతున్నారు జీవితంలో. నేను ఒకటే చెప్పాను ఆ రోజు కూడా, మన అరకు మన పాడేరు సెంటర్లో కూడా చెప్పాను. గంజాయి అనేది మటుకు ప్రత్యేకించి అది ఒక సామాజిక రాజకీయ సమస్యగానే చూడాలి, ఆర్థిక సమస్యగా చూడాలి తప్ప దానిని కక్ష సాధింపుగా ఉండకూడదు. దాన్ని దయచేసి ఆ రోజైతే ఏం చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తున్నాను. యువత దయచేసి గంజాయి సాగు వైపు కానీ గంజాయి వ్యసనాలకు మటుకు లోనవ్వకండి. ఎందుకంటే తప్పుడు దారిలో వెళ్తే ఏదో ఒక రోజు మనం ఇబ్బంది పాలైపోతాం. వ్యసనాలకి బానిస అయితే మటుకు ఒళ్ళు పాడైపోద్ది, కుటుంబాలు ఛిద్రం అయిపోతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ఆలోచించి ఆల్టర్నేట్ ఏం చేయాలి. టూరిజంని డెవలప్ చేస్తున్నాం, యువత అంతా టూరిజం వైపు వెళ్ళండి. ఎందుకంటే పరిశ్రమలు పెట్టడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇందాక చాపరాయి దగ్గర బ్రిడ్జి అడిగారు, గ్రామాలకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నాయనేది. ఒకటి నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, ఆ బ్రిడ్జి ఎలా ఉండాలంటే పర్యావరణాన్ని ఇబ్బంది కలిగించకుండా, చూడటానికి కొండలు మధ్యలో ఏ అడ్డంకి లేకపోతే చాలా అందంగా ఉంటుంది విజిటర్స్కి రావడానికి కానీ టూరిజం కానీ. అందుకని టూరిజంకి ఇబ్బంది కలగకుండా, పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి బ్రిడ్జి వేస్తే చూడటానికి బాగుండాలి, అలాగే గ్రామస్తుల కష్టాలు కూడా, గిరిజన తెగల కుటుంబాల కష్టాలు కూడా ఎలా చేయాలనేది నాకు కొంత సమయం ఇవ్వండి. కానీ నేను అందుకే నడిచాను, ఆ నీళ్ళలో జారిపోతూ ఉంది, రాళ్ళ మీద, ఆ చాపరాయి మీద, ఆ గడ్డ మీద నడుస్తూ ఉంటే జారిపోతూ ఉంది. అందుకని నేను అర్థం చేసుకున్నాను నా కష్టాలని. నాకు కొద్దిగా సమయం ఇవ్వండి, దానికి ఖచ్చితంగా ఒక అందమైన పరిష్కారం ఎదుగుతాను. పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా, టూరిజం పెరిగేలాగా, ఒక మీకు సౌకర్యంగా ఉండేలాగా ఒక తక్కువ సమయంలో, ఒక 2 నెలల సమయంలో ఒక పరిష్కార మార్గం తీసుకొచ్చి మీ ముందు తీసుకొస్తాం. ఒకసారి పెద్ద పనులు చేయడం వీటన్నిటికంటే కూడా చిన్న చిన్న కష్టాలు ఇంకొకరికి ఆనకపోవచ్చు. ఆ కష్టం, నా కష్టం కూడా ఎప్పుడు కష్టాలు. నేను ఒక గిరిజన గ్రామంలో ఉంటే, ఒక తాండాలో నేను పెరుగుతూ ఉంటే, నాకు నిజంగా నా సోదరుకో ఎవరికో ఒక చిన్నపాటి ఇబ్బంది వచ్చి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు రోడ్డు సౌకర్యం లేక డోలీ మీద తీసుకెళ్ళాలి అంటే ఎంత కష్టపడతామో, ఎంత ఇబ్బంది ఉంటుందో నేను అనుభవించకపోయినా కానీ నాకు ఆ కష్టం నేను మనుషుల్ని చూసి అర్థం చేసుకున్నాను. అందుకనే మనం రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దాదాపు 49 కోట్లు ఇస్తే వెంటనే మేము చేయగలిగింది ఏంటంటే, వెంటనే ఈ మన అనంతగిరి మండలంలో ఒక పర్టికులర్ గ్రామానికి వెళ్ళి అక్కడ సకాలంలో పొలంగూడ గ్రామానికి, మనకి శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొట్టుపల్లి నుండి పొలంగూడ గ్రామానికి నూతనంగా కొత్తగా బీటీ రోడ్డు నిర్మాణం చేపడితే మొదటిసారి ఆ గిరిజన గ్రామంలో అంబులెన్స్ కూత వినిపించింది. సకాలంలో సరైన సమయానికి అంబులెన్స్ రావడంతో ఒక గిరిజన గర్భిణీ మహిళ సకాలంలో ఆసుపత్రికి చేరి ఒక ఆరోగ్యవంతమైన శిశువుకి, ఒక బిడ్డకి జన్మనిచ్చింది. ఈ రహదారి ద్వారా 6 గిరిజన ఆవాసాల గ్రామాలకు చెందిన 1260 మంది డోలీ మోతల నుంచి విముక్తి పొందారు. ఇది ఒక అద్భుతమైన, ఒక 10,000 మందికి పనిచేసేది కాకపోవచ్చు, ఒక డబ్బులు రాకపోవచ్చు, ఓట్లు రాకపోవచ్చు, దానివల్ల ఆదాయం డబ్బు ప్రభుత్వానికి రాకపోవచ్చు. కానీ మీ కష్టంలో మేము ఉన్నాం. మా కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని కూడా నేను వాటన్నిటికంటే కూడా మీకు అండగా నిలబడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. నేను ప్రత్యేకించి ఈరోజు మిమ్మల్ని కోరుకుంటుంది, 2018లో నేను ఇక్కడ తిరిగాను పోరాట యాత్ర. అప్పుడు అన్ని కష్టాలను చూశాను. ఎందుకంటే నేను కార్యకర్తలకు కూడా, జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకు అప్పటికీ చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నాను. అలాగే మన కూటమి నాయకులందరితో కూడా నేను ఈ భావాలని పంచుకుంటా ఉన్నాను. మనం కనుక ప్రజలతో మమేకమై తిరిగి కష్టాలని, వాళ్ళు ఏం కష్టాలు పడుతున్నారో మనం నిజంగా చేయగలిగితే, నాకు ఆ మనసు నలిగిపోయిన 2018 పోరాట యాత్ర అప్పుడు, అరే నా చేతిలో అధికారం లేదు, కనీసం చిన్నపాటి ఒక ఆడబిడ్డకి కన్నీళ్ళు తుడిచిండే శక్తిని ఇవ్వు భగవంతుడాన్ని కోరుకుంటే, ఆ రోజు పరమశివుడు అనుగ్రహించి, నూకాలమ్మ అనుగ్రహించి, మోదమాంబ అనుగ్రహించి, ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజున మాకు అధికారం ఇచ్చి, వాళ్ళ అధికారం ఇవ్వడం వల్ల మీ ఆశీస్సులు అంటే ఎంత బలంగా కోరుకున్నామో ఆ రోజున, ఈ రోజున మేము దాదాపు 1,005 కోట్లు, అంటే దాదాపు 1,000 కోట్ల పైన డబ్బులు
1050 కిలోమీటర్ల రోడ్డుకి వేయగలుగుతున్నామండి. రోడ్లు వేయటమే కాదు, మీ జీవితాలు కొంత మెరుగవుతాయి, కొంత ట్రాఫిక్ పెరుగుతుంది, కొంత మనకి టూరిజం డెవలప్మెంట్ ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నాం. నేను ఈ రోజున ప్రత్యేకించి దారి పొడుగుతా చూస్తుంటే ఇంత సుందరమైన అరకుని దేశం మొత్తం వచ్చేలాగా చేయాలి. అలాగే ఏం చేయాలని కూర్చోబెట్టి టూరిజం శాఖ మంత్రివర్యులతో మాట్లాడతాను, శ్రీ కందుల దుర్గేష్ గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను, సంబంధిత జిల్లా అధికారులతోటి, కలెక్టర్ గారితో మాట్లాడి మీకు అభివృద్ధిలో ఇక్కడున్న యువత గంజాయి వైపు కాకుండా మీరు టూరిజం వైపు వెళ్ళాలి, సేవలు మీరు సర్వీస్ సెంటర్స్ పెట్టుకోవాలి, ఇక్కడ కూర్చోబెట్టి చిన్న చిన్న హోటల్స్ నడుపుకోవాలి. మీకు ఏదైనా స్థలాలు ఉంటే మీరు అక్కడ కూర్చోబెట్టి కొంచెం ఓపెన్ క్యాంప్స్ పెట్టుకునేలాగా, 10 డబ్బులు వచ్చేలాగా, కొంతమందికి వృత్తి ఉపాధి వచ్చేలాగా ఖచ్చితంగా కృషి చేస్తాం. అలాగే ఇందాక కలెక్టర్ గారు మాట్లాడుతూ ఇప్పటికీ 2,25,000 కాఫీ తోటలు ఉన్నాయి. ఇంకో పట్టణాలకి జిరాయితీ పట్టాలు కానీ లేదంటే పోడు పట్టాలు కానీ కలిపి ఇంకొక 1,00,000 పైన మేము ఎకరాల్లో కాఫీ తోటను సాగు చేయాలనుకుంటున్నాం. దీనికి కాఫీ తోటలు పెంచాలంటే ఎత్తైన చెట్లు, వృక్షాలు కావాలి. అందుకని ప్రత్యేకించి అలాంటి వృక్షాలు పెంచాల్సిన చోట దాన్ని ఉద్యానాలని పెంచే దాంట్లో జాతీయ ఉపాధి హామీ పథకానికి ఆ పథకం దీని కింద వర్తిస్తుందా అని అడుగుతారు. ఖచ్చితంగా దాన్ని పరిశీలించి ఇక్కడ అంటే నా భయం ఏంటంటే ఒకటి సిల్వర్ ఓక్ ఎప్పుడు కూడా వల్నరబుల్ టు ఫారెస్ట్ ఫైర్స్, అంటే ఎక్కువ మంటలు రగుల్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది స్థానికమైన చెట్టు కాదు. సో ఇప్పుడు వేసేసాం కాబట్టి మనం ఏం చేయలేం. కానీ భవిష్యత్తులో కలెక్టర్ గారికి కూడా, మన పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా, అలాగే ఇక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులకు కూడా మీరు సిల్వర్ ఓక్ వేసేటప్పుడు దానికి ఆల్టర్నేట్ దయచేసి కొత్తగా ఫాస్ట్గా తొందరగా ఎదిగా ఏవో ఆలోచించండి. ఖచ్చితంగా 1,00,000 ఎకరాలు కాఫీ సాగు ఉంటే, కాఫీ బోర్డు నిర్ణయించుకుంటే ఖచ్చితంగా దాన్ని మరింత ఆదాయం పెరుగుద్ది, మరింత మనకి యువతకి ఉపాధి అవకాశాలు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణానికి, ఎందుకంటే ఎసిడిక్ ఎక్కువైపోద్ది, మన ఎసిడిక్ సాయిల్లో ఎసిడిటీ పెరిగిపోద్ది ఈ సిల్వర్ ఓక్ వేస్తే. అది మన నేటివ్ ప్లాంట్ కాదు. అందుకనే పనస కానీ మామిడి కానీ ఇంకా తొందరగా ఎదిగే మొక్కలు ఏమున్నాయి, వీటన్నిటి వృక్షాలు ఏమున్నాయి, వీటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కలెక్టర్ గారు అడిగిన ఈ ప్రతిపాదన ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా 1,00,000 ఎకరాల్లో కాఫీ తోటని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. ఖచ్చితంగా దీన్ని సాధిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. సో మీ అందరికీ మరోమారు, ఇంకా బస్తర్లోనూ ఇక్కడంతా ఇంకా మనకి చిల్లంగి అని చేస్తారంట. ఎప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు నేను తులసి నవలు చదివాను, కానీ బస్తర్ నుంచి దార్కా వచ్చాడు, కాద్రా వచ్చాడు. నవల్స్లో బాగుంటుంది, కానీ నిజంగా అంటే ఎందుకో ప్రత్యేకించి పోలీస్ శాఖ అధికారులు నా దృష్టికి తీసుకొచ్చారు, ఎస్పీ గారు నా దృష్టికి తీసుకొచ్చారు, ఎస్పీ గారు డిఎస్పీ గారు ఇద్దరు. అంటే అరకు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది చెడుపు, చిల్లంగి మరియు చేతబడి వంటి మూఢనమ్మకాలని ఉన్నాయి. దానివల్ల పొరపాటున మానసికంగా మన ఇంట్లో బాగలేకపోతే, ఒకరికి ఎవరికైనా మానసిక వ్యాధి ఏదైనా వస్తే మనకు పడని శత్రువు ఎవడన్నా చిల్లంగి చేశాడు, చేతబడి చేశాడని చెప్పి కొట్టి చంపేయటం, ఇలాంటి చేయటం దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా 9 మందిని చంపేశారనేది ఒక రికార్డు పోలీస్ శాఖ అధికారులు పెట్టారు. సో వారి విజ్ఞాపన, వారి విన్నపం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీరు దయచేసి దీని అలా ఆ మూఢనమ్మకాల వైపు వెళ్ళకండి. ఏదైనా బాగలేకపోతే ఎందుకు బాగలేదు అని దృష్టిలో పెట్టుకొని అట్లా ఆలోచించమని, అందుకని దీనికోసం ప్రత్యేకించి వికాస్ అనే ఒక కార్యక్రమం ప్రారంభించారు. ఈ పై విషయాలన్నింటినీ, అంటే దీనికి గల కారణాలను పరిశీలిస్తే మూఢనమ్మకాలని, మనకి ఇంట్లో వాళ్ళకి బాగలేకపోతే చేతబడి చేశాడు, చిల్లంగి చేశాడు, అవన్నీ సినిమాల్లో బాగుంటాయి, నవల్స్లో బాగుంటాయి. నిజానికి మన మనసుకు మించింది ఏం లేదు. అంటే మీ మైండ్ చెడు మంచి అనేది ఏంటంటే, ఒకడు పోవాలని కోరుకుంటున్నా అదే చెడు, అంతే, అదే చేతబడి. అందుకే ఇలా కాకుండా మీరు ఆలోచించాల్సింది, ఎవడు మన గురించి ఎంత చెడు చేద్దాం అనుకున్నా మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప, మనల్ని ఓడించాలి నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టం అని చెప్పి ఇంత కంకణం కట్టుకుంటే నువ్వెవడు ఇలాంటి చేతబడులు చేయడానికి? ఇలా చూడండి, మనంటే పట్టణంలో ఎప్పుడు మాట్లాడతారు, అందువల్ల. కానీ మనం ఎలా ఎదుర్కోవాలి? కూర్చొని కొట్టడాలు ఇవన్నీ కాదు. బలంగా, మన మనసు బలంగా ఉంటే ఏది పనిచేయదు, మనకి ఏది దుష్టశక్తి మన మీద పనిచేయదు. ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి మూఢ విశ్వాసాలని నేను కూర్చోబెట్టి వెంటనే తీసేయమని కష్టం అని అర్థం చేసుకోగలను. కానీ వీటికి మించి మీరు ఆలోచించవలసిందిగా, ముఖ్యంగా యువతకి, ఆడపడుచులకి, మహిళలకి చెప్తున్నా. ఒక తరం అది నమ్మారు, ముందుకు వెళ్ళిపోయారు. తులసి దళం, తులసి నవల్స్ లాగా బస్తర్ అడవుల నుంచి కొంతమంది వస్తారు, ఇలా చేశారు. ఇవన్నీ
అది పాతకాలం అన్నీ అయిపోయినాయి. మీకు ఎవరైనా సరే చెడు చెయ్యాలనుకున్నోడు కూడా మనకి ఎవడు చెడు చేయలేడు. మనం బలంగా ఉంటే మనం ఏదైనా ఎదుర్కోగలం. అందుకని ప్రత్యేకించి వీళ్ళెవరో మనకి చెడు చేశారు, చేతబడి చేశారు, చిల్లంగి చేశారు, వీటికి లోను కాకుండా, ఉద్రేకాలకి లోను కాకుండా, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకుండా, ఇలాంటి జరగకుండా మీరు చూసుకోవాలి మనస్ఫూర్తిగా నేను మీకు కోరుకుంటా ఉన్నాను. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అవగాహన కార్యక్రమం, వికాస్ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఉన్నత పోలీసు అధికారులు. దీంట్లో భాగంగా జిల్లాలోని పోలీసు, రెవెన్యూ, వైద్య, ట్రైబల్ డిపార్ట్మెంట్ మరియు వివిధ రకాల సంస్థలు సంయుక్తంగా గ్రామాల్లో పర్యటించి ఇలాంటి చిల్లంగి కావచ్చు, ఇలాంటి చేతబడుల మీద కావచ్చు అవగాహన కల్పిస్తూ ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్నా, మానసికంగా ఎటువంటి సమస్యలు, దానికి కారణం చిల్లంగి ఇటువంటి చేతబడులే కాదు, వారి యొక్క సమస్యకి పరిష్కార మార్గం హాస్పిటల్స్లో ఉంటుంది. లేదంటే ఏమున్నాయని చెప్పి వాటిని నిజంగా మనం కొంచెం లాజికల్గా ఆలోచించి మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని కరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా పోలీస్ శాఖలు కోరుకున్నాను. మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటా ఉన్నాం. అందుకని మీ అందరూ సహకరించి చట్టాలను దయచేసి చేతిలో తీసుకోకండి. గంజాయి పంటను మట్టుకు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెంచకండి. ఎవరన్నా ఉంటే కూడా పోలీసు అధికారులకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేనేం కోరుకున్నా అంటే పోలీసు అధికారులు కూడా మీ గతంలో కూడా పాడేరు సభలో కూడా చెప్పాను, ఇది సామాజిక ఆర్థిక సమస్యగానే చూస్తాం తప్ప ప్రజలకి వీళ్ళు ఎడ్యుకేట్ దెమ్, వాళ్ళకి కొంత అవగాహన కల్పించి అటువంటి వైపు వెళ్లకుండా మీకు ఉద్యోగాలు వచ్చేలా, జీవనోపాధి కల్పించేలా ఈ ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకుంటుంది, మరింత బాధ్యతగా ఉంటుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ. అలాగే అంటే మీతో మాట్లాడుతూ ఉంటే ప్రతి డిపార్ట్మెంట్ నాకు ఒక విజ్ఞాపన ఇస్తుంది, మీరు చెప్పండి మీ వాళ్ళందరికీ. సో అలాగే అటవీ శాఖ తరపు నుంచి ఒక విన్నపం వచ్చింది. దయచేసి మనం ఏదో సిగరెట్ తాగేస్తా, లేదంటే ఏదో మరి అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. మన ప్రకృతి మీద మనకి అడవి తల్లి ఇంత పచ్చటి సౌందర్యం, ఇంత చక్కటి సౌందర్యం అంటిచేయడం ఎంతసేపు చెప్పండి. మీరు లాస్ ఏంజల్స్లో చూశారు ఎన్ని లక్షల కోట్లు నష్టం వచ్చింది వాళ్ళకి. డబ్బున్నోళ్ళు అందరూ పెద్ద పెద్ద ఫిల్మ్ యాక్టర్స్, బిజినెస్ మన ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఏమాత్రం ఇల్లు కూడా సొంత అసలు కొన్ని దశాబ్దాల నుంచి పెట్టుకున్న జ్ఞాపకాలు కూడా పోయినాయి, డబ్బులు గాలిపోయినాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫారెస్ట్ ఫైర్స్ అనేది ఇది ముఖ్యంగా మన సమ్మర్ సీజన్ కాబట్టి, గ్రీష్మం కాబట్టి, మీరు ఎవరన్నా సరే కొంచెం బాధ్యతగా నిర్లక్ష్యంగా ఉంటే వారిని సరైన మార్గంలో పెట్టి మీరు ఎందుకంటే నిప్పు పెట్టకుండా మటుకు చూసుకోండి. ఒకసారి మీరు చిన్నపాటి తుంపల్ని మన ఇంటికి అడ్డంగా ఉన్నాయని చెప్పి మీరు మంట పెట్టేస్తే అది ఎటు కార్చిచ్చు అయిపోద్ది. వృక్షాలు కాలిపోతాయి, మన నీడనిచ్చే వృక్షాలు కాలిపోతాయి, మనకి ఎండనికే నీడనిచ్చే వృక్షాలు అంతరించిపోతాయి. ముఖ్యంగా మూగ జీవాలు, జంతువులు చచ్చిపోతాయి. అందుకని వీటిని దృష్టిలో పెట్టుకొని అడవులకి నిప్పు పెట్టే పరిస్థితులు ఏదైనా ఉంటే దయచేసి మీరే కొంచెం బాధ్యత తీసుకొని మీకు కనిపించినప్పుడు దాన్ని ఆర్పటం లేదు, అలాంటి పరిస్థితులు రాకుండా మీరు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ బాగుండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి. నా కోరిక ఒకటే, వచ్చే ఎన్నికలకి మొత్తం మన్యమంతా కూటమి ప్రభుత్వం పతాకాలతో రెపరెపలాడాలి. ఎందుకు చెప్తున్నానంటే 5 సంవత్సరాల విలువైన సమయం మీరు ఇచ్చారు, మీ ఓటు వేశారు, మీ ఓటుకి వాళ్ళు విలువ ఇవ్వలేదు. కానీ మీరు ఓటు వేయకపోయినా నేను మీ ఓటుకి విలువ ఇచ్చి ఇక్కడికి వచ్చాను. అందుకనే ఎందుకంటే నేను మీకోసం నేను పదే చెప్తున్నాను, 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ లీడింగ్ పార్టీగా నరేంద్ర మోదీ గారు ఎలాగైతే చేశారో అంత బలంగా 3 పర్యాయాలు ఉంటే తప్ప మనకి విభజన సమయం నుంచి గత పాలన వరకు ఎంత నలిగిపోయాం అది బయట పడాలి అంటే మాకు ఒక 15 సంవత్సరాల మీ ఆశీస్సులు కావాలి. మేము కింద పడతాం, మీద పడతాం. ముఖ్యమంత్రి గారు భిన్నమైన ఆర్థిక వ్యవస్థని సరిచేస్తూ ఉన్నారు, నేనేమో మీకు తిరుగుతూ ఉన్నాను. మేము మీకోసం పని చేస్తాం, కానీ మీ ఆశీస్సులు కావాలి మాకు. మీ ఆశీస్సులు ఇవ్వండి మాకు. మీకోసం తిరుగుతాం, ఒళ్ళుంచి పని చేస్తాం, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ భవిష్యత్తు కోసం మన కూటమి ప్రభుత్వం. జై హింద్, జై భారత్.